ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన యొక్క బలము, మన అతిశయము, మన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. మీ అనుదిన జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటం కొరకు ప్రార్థన అనేది చాలా అవసరం. అయితే మీరు చేసేటువంటి ప్రార్థనతో పాటుగా మేము చేసే ప్రార్థన అందుకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఒక మాట చెప్తారు, చేయి కలిస్తేనే చప్పట్లని. మీ ప్రార్థన, దేవుని సంఘం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో మీతో పాటు మా అవసరాలు కూడా తీర్చబడతాయి. కాబట్టి మీ గురించి మేము ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నామో మా గురించి మీరు ప్రార్థన చేయండి. అలాగనే మీకున్నటువంటి అవసరాలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలోనే ఈ యూట్యూబ్ కావచ్చు, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికి వాట్సాప్ చేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే మనందరి జీవితాలు బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి మంచి భోజన పదార్థం అయితే కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయ్యా బంగారు పళ్ళెంలో తినేటువంటి అయ్యా ఇంకెంత మంచి ఆహారం తీసుకుంటాడో ఆలోచన చేయండి. తినే ప్లేటే బంగారం ఉంటే ఆ తినేటువంటిది ఇంకెంత కాస్ట్లీ ఫుడ్ ఆలోచన చేయండి. అయితే అటువంటి పరిస్థితులు మనకి లేవు, అందరికీ ఉండవు కూడా. దావీదు ప్రార్థన చేస్తా ఇలాగనే దేవునికి మొరపెడతా ఉంటాడు. కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నువ్వు మరలా మమ్ము బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నువ్వు మరలా మమ్ము లేవనెత్తెదవు. ఆలోచన చేస్తే అసలు దేవుడు ఇన్ని కఠినమైన బాధలంట దావీదుకు వచ్చినవి. ఇప్పుడు ఎవరు కూడా ఆ కష్టాలు భరించరు, కావాలని అసలే కోరుకోరు. దావీదు అంతటి కఠినమైనటువంటి బాధలు పడటానికి దేవుణ్ణి అంటా ఉన్నాడంటే దేవుణ్ణి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి వివేచన కలిగి జ్ఞానంతో ఆలోచన చేస్తే మొదట మనం చెప్పుకున్నట్లు బంగారు పళ్ళెం అని చెప్పుకున్నాం కదా, అలాగా అనిపిస్తుంది. మీరు కానీ నేను కానీ దావీదు కానీ వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఆ కుటుంబం కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు, ఆ కఠినమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నాయి. అంటే పుట్టుకతోటే యువరాజులు కాదు, వాళ్ళ పుట్టుక అనేది కలిగిన కుటుంబంలో కాదు. ఆ పరిస్థితులు అలాగున్నాయి. మన జీవితాలు దరిద్రంలో నుంచి బయటకు వచ్చినాయి. దానికి ఎవరేం చేయలేరు. ఆ పరిస్థితులే అట్లాగున్నాయి. ఆ పరిస్థితులని చక్కబెట్టుకోవటం మాత్రం మన చేతిలోనే ఉంది. అది మన చేతిలోనే ఉంది. ఎట్లాగంటే దావీదు ఉన్నటువంటి పరిస్థితి కఠినమైనటువంటి పరిస్థితి. భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు అంట. భూమి యొక్క అగాధ స్థలము అంటే ఎక్కడో లోయలో ఆ జీవితం అనేది ఇక్కడంటే 2-3 రోజులకు ఒకసారి అన్నం తింటారు చూడండి, అది అన్నట్టు. నేను కూడా తిన్నా, దేవునికి స్తోత్రం.
నేను కూడా తిన్నా 2-3 రోజులకి ఒకసారి. ఒక్కొక్కసారి అయితే ఒక పూట తిని 2 పూటలు పస్తుండటం, ఒక్కొక్కసారి అయితే అన్నం లేక నీళ్లు తాగటం, ఒకటి నీళ్లతోటే కడుపు నింపుకోవటం అట్లా ఉండేది. ఇక ఇవన్నీ విడమర్చి చెప్పుకుంటే ఆ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కటి విడదీసి చెప్పుకుంటే ఈ పరిస్థితులు అనేవి ఇక రావటం వచ్చినాయి. ఎందుకు వచ్చినాయని మనం ప్రశ్నించడానికి లేదు, కానీ మన పుట్టుక అనేది అటువంటి పరిస్థితుల్లో జరిగింది. అయితే ఈ పరిస్థితులని చక్కదిద్దుకునేటువంటి వివేచన, అంతటి సామర్థ్యం అనేది మనకుంది. అంతటి వివేచన, అంతటి జ్ఞానం అనేది మనకుంది. ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. అవును, పరిస్థితిని మార్చుకోవటం మన చేతిలోనే ఉంది. దావీదు పరిస్థితిని సమూలంగా మార్చేసుకున్నాడు. సమూలంగా ఇంతటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు, ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో భూమి యొక్క అగాధ స్థలము అంటే ఆ మనుషుని యొక్క జీవితం అనేది రోజు జీవితం కాదు, కానీ రోజనే అనాల, అలాగనే ఒక గంట, ఒక గడియ అనే అనాల. ఆ గంట, ఆ గడియని భయంతో తినటానికి లేక గడిపినటువంటి పరిస్థితుల్లో అగాధంలో ఉన్నాడు. ఉన్నటువంటి ఈ దావీదు వివేచన కలిగి జ్ఞానంతో, మరలా ఒకసారి మీకు చెప్తా, మనుషునికి శరీరాన్ని పోషించుకోవటానికి తినే తిండి ఎంత అవసరమో జీవితాన్ని నిలుపుకోవటానికి ఆలోచన అంతే అవసరం. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. లేనప్పుడు ఈ ఆలోచన మన జీవితాన్ని నిలబెడుతుంది. పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు ఈ ఆలోచన మన జీవితాన్ని నిలబెడుతుంది. కోపంతో, లేకపోతే పౌరుషంతో నేను చేస్తాను, నాకెంత తక్కువ, ఇట్లా పోవద్దు. దేవుని ఆత్మచేత, అంటే ప్రార్థనా పూర్వకంగా అంటారు కదా, అలాగా దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆలోచన కలిగి, ఇది దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా అవుతుందా కాదా, ఈ ఆలోచన మీకు ఉండాలి. మీ జీవితాలు కట్టుకోవాలంటే ఈ ఆలోచన మీకు ఉండాలి. మరలా చెప్తా, పరిస్థితుల్లో ఆలోచన మీదనే నెమ్మదిగా, సావధానంగా నెమ్మదిగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడండి, స్థిరపడతారు. దావీదు పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి. కట్ చేస్తే తిరిగితే దావీదు పరిస్థితి అట్లాగే తిరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎటు చూసినా సంపద ఎటు చూసినా సరే, అటు బంగారానికి, వెండికి, ఇక ఏదైనా సరే కొరత లేకపోగా విస్తారంగా పెరిగిపోయింది ఆ మనుషుని యొక్క ఆస్తి అనేది. అలాగనే క్షేమం కూడా విస్తారంగా పెరిగిపోయింది. ఎలాగ సాధ్యం అంటే, మనం చెప్పుకున్నాం కదా మొదట, పరిస్థితులని చక్కదిద్దుకునేంత సామర్థ్యం మన చేతిలోనే ఉంది. ఆ పరిస్థితులు కూడా దేవుని యొద్ద మాత్రమే చక్కదిద్దుకోగలం. మన చేతిలో ఉంది కదా అని చెప్పి ఎక్కడో పోయి కూర్చొని ఆలోచన చేసుకొని ఏదో చేద్దాం అనుకుని ఏదో చేస్తే అట్లా కాదు. దేవుని యొద్ద కూర్చొని మాత్రమే పరిస్థితులని, జీవితాలని మార్చుకోగలం. దావీదు చేసినటువంటి ఆ పని దావీదు తర్వాత సొలొమోను,
అటు తర్వాత రెహబాము, వీరు దావీదు సంతానం. ఈ మాట మాట్లాడాల. దావీదు మాట్లాడినటువంటి ఈ మాటని సొలొమోను మాట్లాడాల, రెహబాము మాట్లాడాల. అంటే వాళ్ళ తర్వాత, దావీదు తర్వాత వచ్చేటువంటి దావీదు కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాటను మాట్లాడాల. ఎందుకు? దావీదు దేవుని దగ్గర కూర్చొని ఆ దరిద్రతలో ఉండి పరిస్థితుల్లో మార్చేసుకున్నాడు. పుట్టినటువంటి జీవితం అని అంటారు కదా, అటువంటి జీవితం కాదు దావీదుది. మన జీవితాల్లాగా అగాధంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పెరుగుతా దేవుని యొద్ద నిలబడి జీవితాన్ని చక్కదిద్దుకుంటూ వేయటం. ఆ చక్కదిద్దుకుంటూ పోతా ఉన్నప్పుడు ఆలోచన లేకుండా అయితే పోలే, ఆలోచన కలిగి దేవుని దగ్గర చిన్నగా ఒక్కోసారి అట్లా కట్టుకున్న సమయంలోనే కింద పడతా ఉంది. ఏదంటే పేకలు ఉంటాయి కదా, పేక మేడ అంటారు. పేకలతోటి మేడ కడతా ఉంటారు. ఒక్కొక్కసారి ఇంత రవ్వంత గాలి తగిలినా కూలిపోతుంది. అట్లాగా కూలిపోతా ఉన్నప్పుడే మరలా కట్టుకుంటా మొదలు పెడతా ఉన్నాడు. మరలా మొదటికి వచ్చే మొదటి నుంచి మరలా కట్టుకుంటా పోతా ఉన్నాడు. అట్లాగా పరిస్థితులు భయంకరమైనటువంటి విధంగా ఉంటే వాటిని అన్నిటినీ కూడా మార్చేసుకొని దేవుని దగ్గర ఐశ్వర్యవంతుడుగా వర్ధిల్లిండు. ఈ మాటని ఆ తర్వాత ఉన్నటువంటి వారెవ్వరూ కూడా మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళ బతుకులు ఐశ్వర్యంలో పుట్టి పెరిగారు. దావీదేమో దరిద్రంలో పుట్టి పెరిగాడు. దావీదేమో దేవుని యొద్ద జీవితాన్ని కట్టుకొని ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ మాట మాట్లాడే అవసరం ఏమొస్తుంది? లేదు. మాకెందుకు, మీ పొద్దున్న లేగిస్తే బంగారు కంచంలో తింటాం, బంగారు కంచంలో వేసుకొని తింటాం, మాకెందుకు ఈ మాట అనే పరిస్థితి వాళ్ళది. మన పరిస్థితులు దావీదుకు వలె ఉన్నాయి. దావీదుకు వలె కట్టుకున్నట్లయితే దేవుడు మనకు చెప్తూ ఉన్నటువంటి వాగ్దానము నేటి దినమున దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము 72వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. నిజమైనటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆశ్చర్య కార్యముల చేత ఎవరైతే ఆయన యొద్ద వారి జీవితాలను కట్టుకుంటూ ఉన్నారో లేవనెత్తగలిగిన దేవుడు యేసు ప్రభు. ఆ స్థితిని దావీదు పొందుకున్నాడు. అద్భుతాల చేత ఆశ్చర్య కార్యాల చేత దినదినము కూడా దేవుని గొప్ప కార్యాలను చూసుకుంటా దావీదు ఏమైపోయిందంటే అసలు మనిషి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు. ఇది తరాల తర్వాత కాదు, మా తాత సంపాదించాడు, మా ముత్తాత సంపాదించాడు కాదు. ఆయన సమయంలోనే ఒకనొకప్పుడు అగాధంలో ఉన్న మనిషి కట్ చేస్తే చివరిలో ఆ మనుషుని జీవిత చరమాంకంలో మిక్కిలి ఐశ్వర్యం అని చెప్పనని రాయబడ్డది. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని కార్యాలు జరిగించబడటం వలన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మనకి దేవుడు చేస్తాడు. ఇది వీళ్ళకు మాత్రమే రాసి ఉంటుంది, అక్కడక్కడ రాసి ఉంటుంది. మేనేజర్ సీట్ అని, ఎంప్లాయీ సీట్ అని. ఎంప్లాయీ దగ్గరే ఉండాలి. దేవుడు దావీదుకు మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని చెప్పలే,
ఆయన వద్దకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇందులో రాయబడినటువంటి గొప్ప కార్యాలు కూడా జరుగుతాయి అని చెప్పిండు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేసినటువంటి వాటికి మించిన కార్యాలు మీరు చేయగలుగుతారు, మీ జీవితాల్లో మీరు చూస్తారు అని చెప్పినటువంటి దేవుని యొద్ద మనం ఉన్నాం. అటువంటి దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇది వారికి మాత్రమే సంబంధించింది, మీరేమి అనుకోకండి, మీకు కాదు అని చెప్పట్ల దేవుడు. అందరికీ, అలాగనే అందరిలో ఉన్నటువంటి కొద్ది మందికి, అంటే ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చినటువంటి మనము ఆయన చేత ఆశ్చర్య కార్యాలు జరిగించుకొని ఆశీర్వదించబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయ్యుండి సర్వశ్రేష్టమయ్యున్నటువంటి స్థలముల యందు నివాసము చేయుచు ఉన్న పరలోకపు సత్యదేవ, ఈ పరలోకపు సాహస కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను, మనుషుని నేత్రములకు అయ్యా కనపడనటువంటి గొప్ప కార్యములను మీ సన్నిధిలో, మీ పరిశుద్ధాలయంలో, మీ పరిశుద్ధతను అనుసరించుచు ఉన్న నిబిడల జీవితాలలో జరిగించమని, నీవు మాత్రమే సాహస కార్యాలను, మనుషుని ఆలోచనకు రానటువంటి భీకరమైన కార్యములను జరిగించేటువంటి మహాదేవుడవు. నీ శక్తి అపారమైనది, నీ బలము అద్భుతమైనది. నీ బలమును ఆశ్రయించి, నీ శక్తిని తండ్రి అనుదినము కూడా అనుసరించుచు ఉన్నటువంటి ఈ పరిచర్యను, ఇటు నిబిడలను మరొక మీ నామమును బట్టి, మీ కృపను బట్టి జ్ఞాపకము చేసుకొని దర్శించమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.